హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. రైట్ సార్. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం సేవింగ్స్ అంటే ఆస్తి ఎక్కువ లేదంటే ధనవంతులు కావడం ఎక్కువ అనే ఒక ఎపిసోడ్‌లో చాలా చక్కగా క్లియర్ చేశారు మా డౌట్స్. సో, ఈ యొక్క ఎపిసోడ్‌లో అసలు మనిషి అన్నాక అప్పు ఆలోచన ఇప్పుడు మన దగ్గర మనం సేవింగ్స్ చేసుకోలేదంటే ఆటోమేటిక్‌గా మీరన్నట్టు వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పనే ఆలోచన రాకుండా ఉండాలంటే మనిషికి ఏం చేస్తే మంచిదంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు అప్పు అంటే ఏంటో అర్థం కావాలి. హ్మ్. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే అప్పు చేసే ప్రతి వాడికి అప్పు అంటే తెలియదు. హ్మ్. అప్పు డబ్బులు తీసుకున్నాం తీసుకోండి. వాడుకున్నాం అంతే, అది అంతవరకే. కానీ బట్ దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఈ అప్పు అంటే ఏంటి. హ్మ్. ఒక్కసారి ఈ అప్పు అంటే ఏంటి అర్థమైన తర్వాత అప్పు చేయాలన్నా అప్పు తీసుకోవాలన్నా భయమేస్తది. భయం కాదు. అంటే ఆ! దాని గురించి అవగాహన ఒక డిఫరెంట్, అంటే చేయొద్దని అంటలా, చేసేటప్పుడు యూ విల్ నో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. హ్మ్. అప్పు అంటే సింపుల్గా చెప్పాలంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఒక 20,000, 30,000, 40,000 జీతం వస్తుంది అనుకుందాం. ఆ సంపాదన వచ్చింది, ఖర్చు పెట్టుకున్నారు. ఇంతవరకైనా ప్రాబ్లం? హ్మ్. ఇంతవరకైనా ప్రాబ్లమా? అహా! లేదు. ఏం లేదు. కరెక్ట్. సంపాదించాం, వచ్చిన ఖర్చు పెట్టాం, ఖర్చు పెట్టు. సంపాదించాం, ఖర్చు పెట్టాం. హ్మ్. సో ఇవాళ సంపాదించి ఇవాళ ఖర్చు పెట్టుకుంది, ఇవాళ హ్మ్. సంపాదించి ఇవాళ ఖర్చు పెట్టు. హ్మ్. ఇంతవరకు ప్రాబ్లం లేదు. హ్మ్. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే రేపటిది. అంటే రేపు ఇంకా నువ్వు సంపాదించలా, రేపు ఇంకా సంపాదించడం మొదలుపెట్టలా, హ్మ్. కానీ రేపటి సంపాదనని ఇవాళ ఖర్చు పెడతాం. హ్మ్. రేపు సంపాదించబోయే సంపాదనని ఇవాళ ఖర్చు పెడతాం. అదే అప్పు. హ్మ్. అప్పు అంటే అదే. లెటస్ సే ఫర్ సపోజ్ హ్మ్. మీద ఒక చిన్న ఎగ్జాంపుల్, లెటస్ సే ఒక పర్సన్కి 30,000 జీతం అనుకుందాం. ఓకే, ఓ 10,000 అప్పు చేసాడు. హ్మ్. ఈ 10,000 ఎప్పుడు తీర్చాలి? మేబీ హి నెక్స్ట్ కాంట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ మంత్‌లోనో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫ్యూచర్‌లో డన్. అంటే ఈ డబ్బులు ఇంకా సంపాదించాల. హ్మ్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? హ్మ్. ఆ 10,000 ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు. సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడం ఒక లెక్క, తల్లి బిడ్డ న్యాయం, ఓకే, సంపాదించా ఖర్చు పెట్టుకున్నాం. కానీ ఇది ఇంకా సంపాదించాల, సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టు. హ్మ్. అంటే ఫ్యూచర్లో 10 రోజుల పాటు నీ శ్రమని, నీ సంపాదనని ఆల్రెడీ ఇప్పుడు ఖర్చు పెట్టావు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ 10 రోజుల శ్రమని ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు ఇంకోటికి ఇవ్వాల్సి వస్తుంది. హ్మ్. ఇంకోటికి ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ నీ డబ్బులు ఇక్కడ వాడుకున్నావు. హ్మ్. నీ డబ్బులు ఇవాళ వాడుకున్నావు కాబట్టి రేపు సంపాదించింది ఇచ్చేయాల్సిందే. ఇట్స్ నో మోర్ యువర్ మనీ. అవును. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏదంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మా ఆడియన్స్ అందరికీ కూడా ఏమో సార్, జీవితం అంతా నెలంతా సంపాదిస్తుంటే కానీ సంపాదించింది మొత్తం పబ్లిక్ కోసం సంపాదించినట్టు ఉంటుంది, వాడి కోసం వీడి కోసం సంపాదించినట్టు ఉంటుంది, కానీ నా ఇంటికి ఏ డబ్బులు రావు, ఓ రూపాయి మిగలదు, నాకు రూపాయి సరిపోదు, అన్ని పైసలు వాడికి వీడికి సంపాదించినట్టు, అంటే జనాల కోసం సంపాదించినట్టే, ప్రపంచం కోసం సంపాదించినట్టే ఉంటుంది, కానీ నా కోసం సంపాదించినట్టు ఎక్కడా లేదు సార్ అంటారు. కరెక్ట్ అనిపించడం కాదు, కరెక్టే అది. హ్మ్. ఎందుకంటే నీ కోసం నువ్వు సంపాదించిన సంపాదన ఎన్నడో ఖర్చు పెట్టేసావు గతంలో. ఇప్పుడు వాడు వచ్చి నేను ఉత్తి పుణ్యానికి దారి బట్టి వెళ్ళి కూడా వచ్చి అయ్యి నా డబ్బులు నాకు అండగా, హ్మ్. నువ్వు ఆల్రెడీ వాడి దగ్గర తీసుకున్నాయిగా, హ్మ్. అంటే వాడికి ఏదో కమిట్మెంట్ ఇచ్చుంటావుగా, కమిట్మెంట్ ఇస్తేనే కదా వాడు అడిగేది. యెస్. సో కమిట్మెంట్ ఏమని ఇచ్చుంటావు? ఫలానా టైంకి ఇస్తాను ఇచ్చుంటావు. ఆ డబ్బులు ఏం చేసి ఉంటావు? ఎప్పుడో ఖర్చు పెట్టేసారు. ఖర్చు పెట్టేసి ఉంటావు. ఎప్పటి డబ్బులు అవి? ఇవాటి డబ్బులు. నువ్వు ఎప్పుడు ఖర్చు పెట్టావు? 3 రోజుల కిందట. ఇవాటి డబ్బులు, ఇవాళ సంపాదన 3 రోజుల కిందట ఖర్చు పెట్టినప్పుడు ఇవాళ సంపాదన ఏమవుతుంది? యాక్చువల్లీ టెక్నికల్గా మాట్లాడాలంటే ఆ రోజే అయిపోయింది. అవును. టెక్నికల్ మాట్లాడితే ఆ రోజు 3 రోజుల కిందట అయిపోయింది అయిపోయింది. ఇవాళ సంపాదన. హ్మ్. ఇవాళ సంపాదన ఎందుకు కనిపిస్తుంది? నీకు కనిపించదు కదా. హ్మ్. మరి కనిపించలేదని ఏడిపోయిందుకు? హ్మ్. సో దిస్ ఈజ్ వేర్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. హ్మ్. అప్పు చేయటం అంటే ఏంటంటే అవసరాలు గడుపుకోవడం అంటారు. అవసరాలు గడుపుకోవడం అన్నట్టుగానే చూస్తారు, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అప్పు అనేది నీ ఫ్యూచర్ ఇన్కమ్. హ్మ్. ఒక ఎగ్జాంపుల్, నెలకు 1,00,000 సంపాదించే వ్యక్తి ₹1,00,00,000 అప్పైంది అనుకుందాం. ఓహ్ మై గాడ్! ఆ! అంటే ఏం చేయాలి? ఎన్ని నెలలు అది? 100 అసలా నెలలు, ఆ! 100 మంత్స్, 100 మంత్స్ అంటే ఎన్ని సంవత్సరాలు? ఎళ్ళిపోతే ఎక్కడికో 8.5 ఎళ్తాయవి. years. ఆ! ప్రొవైడెడ్ 8.5 years పాటు నువ్వు ఇంకో ఖర్చు పెట్టకుండా, ఇంకో ఏం చేయకుండా, తినకుండా ₹1,00,000 యాజ్ ఇట్ ఈస్గా ఇస్తే, లేదు ఇవ్వలేదు, చాలా డిసిప్లిన్గా ఉన్నావు, 25,000 రెగ్యులర్గా ఎవ్రీ మంత్ నువ్వు పే చేయగలుగుతున్నావు, హ్మ్. అప్పుడు ఏమైనట్టు? 36 years.
36 years పాటు నీ ఫ్యూచర్ ఇన్కమ్ ని వాడు ఖర్చు పెట్టావు అది తలుచుకుంటేనే అసలు చాలా అసలు అట్లాంటిది మైండ్లోకి కూడా రాకూడదేమో. ఒక 25 years ఏజ్ లో వాడు స్టార్ట్ చేస్తేనే 60 years కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. అదే 40 years ఏజ్ లో స్టార్ట్ చేసినాడు 100కి వెళ్ళిపోయాడు. ఎలా లైఫ్లో ఏది ఇంకేం మిగిలింది వాడికి? ఏం మిగిలింది సంపాదన? ఏం మిగిలింది? దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ లోన్. అప్పు ఇది ప్రాబ్లం. ఈ అప్పు వల్ల ఈ డ్యామేజ్ అనేదాన్ని మనం గమనించాం. ఇప్పుడు ఇంకా నేను మీతో మాట్లాడింది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్. వడ్డీలు ఉంటాయి. వడ్డీలు ఉన్నాయి. అవి కూడా ఇంకొక కొంత నీ శ్రమని కొంత సంపాదనని తీసుకుంటూ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద పర్సంటేజ్ యూ హ్యాడ్ టేకెన్, అంత పర్సంటేజ్ ఇది యాడ్ అవుతూ ఉంటుంది. అది క్లియర్ చెబితే దానికి మళ్ళీ పర్సంటేజ్ యాడ్ అవుతుంటుంది. సో యూ అండర్స్టాండ్ దిస్. అంటే ఒకసారి ఇది ఒక వాలు పర్వతం మీద మంచు కొండ మీద జారనే కూడదు. ఒకసారి జారేమంటే కింద దాకా జర్రని వెళ్ళిపోతాం అనమాట. సో ఈ అప్పు అనే దాంట్లో ఒకసారి అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టామంటే అలా వెళ్ళిపోతుంటాం అనమాట. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఏ హోల్డ్ అండ్ కమ్ బ్యాక్. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ మీ ఎవ్రీ డే పీపుల్ కమ్. అన్నప్పులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాల్సింది, అప్పుల గురించి అడిగారు కాబట్టి ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కన్స్ట్రక్షన్ ఈజీయా, డిస్ట్రక్షన్ ఈజీయా? ఆఫ్ కోర్స్ డిస్ట్రక్షన్ ఈజీ కదా. అటువంటప్పుడు ఒక పర్సన్, సార్ నాకు ఒక 50 లక్షలు అప్పు అయింది. నేను అడిగే క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 0 అప్పు నుంచి 50 లక్షల అప్పుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? సే సమ్వేర్ అరౌండ్ 6 years, 7 years, 8 years. Okay. Now as you come to me, how much time you are expecting to come out? How much you are expecting to come out? ఇప్పుడు మీరు చెప్పండి, డిస్ట్రక్షన్కి 7 ఏళ్ళు పట్టింది, కన్స్ట్రక్షన్కి ఎక్కువ పట్టాలా తక్కువ పట్టాలా? పైనే పట్టుంటుంది. ఎక్కువ పట్టాలి కదా. ఇది మర్చిపోయి ఇదిలో బయటికి రావడానికి ఎంత అంటే, సార్ ఒక 3-4 నెలలు. కొంతమంది నా మీద చాలా దయ చూపిస్తారు, నా మీద. దేనికోసం? సార్ 1 year ఇస్తారు సార్. 1 yearలో అయిపోతుందంట. 1 year లోపల నన్ను ఎక్కడి నుంచి దీంట్లో బయటికి తీసి ఏం మాట్లాడుతున్నారు? 7 years పట్టింది నీకు డిస్ట్రక్షన్కే. డిస్ట్రక్షన్ ఇట్లా అయిపోతుంది. అట్లా అంటే నువ్వు నాశనం చేయడం అనేది ఇట్లా అయిపోతుంది. అట్లా నాశనం చేయడానికి నీకు 7 years పట్టింది. కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టాలి? బట్ స్టిల్ వాట్ ఐ సేస్, నువ్వు కనుక నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం డిజైన్ కరెక్ట్గా డిసిప్లిన్డ్గా స్టెప్ బై స్టెప్ వస్తే ఐ విల్ టేక్ యూ ఇన్ 3 to 3.5 years. ఓ 2 to 3 years బయటికి లాక్ వస్తుంది. నాకు అంత టైం లేదు సార్. అప్పులలో గుమ్మలో నించున్నారు, టైట్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళ పరుగు పోతుంది, మా ఆడితో గొడవ ఎక్కువైపోయింది, పిల్లలు కూడా తిడుతున్నారు నన్ను, నాకు అర్జెంటుగా నన్ను బయటకు తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్, నాకు అంత సమర్థత లేదు, ఇంకెవరైనా చూసుకో. సో పీపుల్ ఫర్గెట్ అనమాట. అంటే డిస్ట్రక్షన్ నేను ఇంత చేస్తేనే కానీ ఇన్ని సంవత్సరాలు, అంటే అప్పు చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా, తీర్చాలంటే ఏంటి? నేను నాకు ఇల్లు గడుపుకోవాలి, అవసరాలు చూసుకోవాలి, మళ్ళీ ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు, చదువులు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకోగా మిగిలిన 5 to 10% తోటి అప్పుల్లో బయటికి రావాలి. హౌ లాంగ్ ఇట్ టేక్స్? జీవితకాలం అన్నా అయిపోవచ్చు. ఆ అవగాహన ఉండదు. ఆ అవగాహన ఉందని కూడా అప్పు తీసుకునే ముందు భయపడతాడు. మరి ఇవాళ నేను తీసుకున్న అప్పు ఎంత? ఐ టెల్ యూ, ఇందాక నేను మీకు చెప్పాను కదా, 30,000, 10,000 అప్పు తీసుకున్నంటే వాడు ఎన్ని రోజుల శ్రమ ఇచ్చేసాడు? 10 days కదా. ఎందుకంటే ఈ 10,000 ఆల్రెడీ అవతలకి వెళ్ళిపోవాలి. మరి వీడికి మిగలాలంటే ఆ 10,000 వీడికి మిగలాలి కదా. మిగలాలంటే ఇంకో 10 days కావాలి కదా. ఒకటి ఇచ్చేసేది, ఒకటి వీడికి రావాల్సింది తనకి. సో డబుల్ అయింది కదా. అంటే 20 days హీ హ్యాడ్ లాస్ట్. అంటే అప్పు ఎంత కాలానికి అయితే చేసావో దానికి డబల్ టైం హీ హ్యాడ్ లాస్ట్. ఈ తెలివి కానీ ఈ ఆలోచన కానీ వచ్చినప్పుడు అప్పు చేయాలంటే ముందు అలర్ట్ అవుతుంది. మంచి. దట్ వాజ్ అమేజింగ్. అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాను నేను. ఇంకా ఎందుకు అన్నీ తెలిసినా కూడా మళ్ళీ అప్పే అంటాం సార్. అది కామన్ అయిపోతుంది, న్యాచురల్గా జరిగిపోతుంది. బట్ మీ యొక్క వర్డ్స్ని తీసుకొని సిన్సియర్గా, సీరియస్గా, క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ వేలో వెళితే నిజంగా అందరి లైఫ్స్ బాగుపడతాయి. అప్పని ఆలోచన కూడా లేకుండా పోతుంది. థ్యాంక్ యూ. దట్ వాజ్ ఆసమ్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ యొక్క
ఒపీనియన్ ఏంటి? సో మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ మాకు తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సో మరో టాపిక్తో మరో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.